క్లియర్గా పారాగ్రాఫ్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే టెట్లో ఈ కింద అడిగారు ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ ఏమి లభిస్తాయని. ఐరన్, లైమ్, డోలమైట్, మ్యాంగనీస్ అన్నమాట. అలాగే సాక్షి ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది. బెంగాల్ నాగ్పూర్ ట్రైన్ ఎక్కి కలిమిటి స్టేషన్కి 32 కిలోమీటర్స్ అనమాట. నెక్స్ట్ దేనికి సమీపంగా సాక్షి కర్మాగారం అనేది ఉంది. కల్కట్టా మార్కెట్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ పైంది ఎప్పుడు అడగలేదు కానీ దేనికి సమీపంగా సాక్షి కర్మాగార ఇండస్ట్రీ ఉన్నది అంటే కోల్కతా మార్కెట్ అనమాట. ఇది సార్ అయితే అడిగి ఉన్నారు. అలాగే ఇక్కడ చెప్పాను కదా ఐరన్ ఓర్స్ అనమాట. మినరల్స్ ఓర్స్ ఏ ప్లేస్లో లభిస్తాయి అన్నది టెట్కి బిట్కి అడిగి ఉన్నారు. నెక్స్ట్ పేజ్ ఫ్రెండ్స్, పిట్స్బర్గ్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. పిట్స్బర్గ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ముఖ్య ఉక్కు నగరం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ బిట్. పిట్స్బర్గ్ నుంచి ఒక బిట్ వస్తుంది. పిట్స్బర్గ్ ప్రాంతానికి ఇనుము ధాతువుని తీసుకువెళ్తాయి ఏ నదులు అంటే ఓహియో నది ఒకటి, మొనోగాహేలా అనమాట. నెక్స్ట్ అలాగ్ని నదులు. ఈ 3 నదుల గురించి బిట్ అయితే అడిగారండి టెట్లో. నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూడండి, ఎగువ దిగువ అనేది రెడ్ కలర్లో చేశాను చూడండి. దాని నుంచి బిట్ అయితే కన్ఫ్యూజ్ చేస్తూ అడిగారు. ప్రస్తుతం పిట్స్బర్గ్లో తక్కువ మొత్తంలో భారీ ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి. అవి పిట్స్బర్గ్కు ఎగువ గల మొనోగాహేలా, నెక్స్ట్ అలెగ్ని నదుల లోయల్లోను, పిట్స్బర్గ్ దిగువన. సో మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సింది ఎగువ దిగువ అనేది రివర్స్లో ఇస్తాడు ఫ్రెండ్స్. అందుకే ఈ బిట్ అనేది టెట్లో కూడా ఇచ్చారనమాట. అలాగే ఎక్కువ కర్మాగారాలు ఉన్న ప్లేస్ ఏది అంటే పిట్స్బర్గ్ అండి. పిట్స్బర్గ్లో ప్రవహించే నదులు అలాగే ఓహియో ఒకటి, అలాగే మొనగాలి ఒకటి, నెక్స్ట్ అలెగ్ని, ఈ నదులు అనమాట. ఇవన్నీ ఎగువ అని మీరు పక్కన నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది కూడా టెట్లో అడిగి ఉన్నారండి. టెక్స్టైల్స్ అనే పదం లాటిన్ భాషకు సంబంధించిన టాక్సియర్ నుండి వచ్చింది. దీని అర్థం నేయడం. టెక్స్టైల్ అనమాట. టెక్స్టైల్ అంటే టెక్స్టైల్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇది చిన్న బిట్టే కానీ ఇంపార్టెంట్ సార్. నూలు అనేది వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం ఇచ్చారు బిట్లో. టెట్లో ఇచ్చారండి. వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం ఏంటి అని కాటన్ ఇంకేమన్నా అడగవచ్చు. నూలు అండి. నూలు సహజంగా ఉన్ని, పత్తి, నార, జనపనార నుండి లభిస్తుంది. మానవ నిర్మిత ఉత్పత్తుల్లో నైలాన్, పాలిస్టర్, యాక్రిలిన్, రేయాన్ ఉన్నాయి. ఇవన్నీ మనం గుర్తుపడతాం కానీ యాక్రిలిక్ అని ఉంచండి, అది ఇంపార్టెంట్ అనమాట. అది మానవ నిర్మిత అనమాట, అంటే ఆర్టిఫిషియల్ అన్నట్టు లెక్క. నెక్స్ట్ పారాగ్రాఫ్లో 18వ శతాబ్దపు పవర్లూమ్లు మొదట బ్రిటన్లో. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏ శతాబ్దంలో అంటారు? 18th సెంచరీలో పవర్లూమ్స్ ఫస్ట్ ఏ దేశంలో ఇంట్రడ్యూస్ అయినాయి అంటే బ్రిటన్ అనమాట. నేడు భారతదేశంలో చైనా, జపాన్, యుఎస్ఏ దేశాలు ముఖ్యమైన నూలు వస్త్ర ఉత్పత్తులు. దీన్ని ఆర్డర్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ నూలు వస్త్రాలు ప్రొడక్షన్ చేసే కంట్రీస్లో ఆర్డర్ పెట్టుకోండి. ఫస్ట్ ఏంది వస్తుందంటే ఇండియా వస్తుంది, నెక్స్ట్ చైనా, థర్డ్ జపాన్, లాస్ట్కి యుఎస్ఏ వస్తుందండి. అలాగే పవర్లూమ్స్ ఫస్ట్ ఏ సెంచరీలో అంటే 18th సెంచరీలో ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి అంటే బ్రిటన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పవర్లూమ్ క్వశ్చన్ అండి. ఇది హిస్టరీలో కూడా వచ్చింది మనకి 8th క్లాస్. సో నెక్స్ట్ పేజ్ అండి. ఆ పేజ్లో అయితే అవేనండి ఇంపార్టెంట్. ఈ పేజ్లో చూడండి, ఈ పారాగ్రాఫ్ నుంచి మ్యాచింగ్ రూపంలో ఎప్పుడు అడుగుతున్నారండి. ప్రింట్ సరిగ్గా లేదు ఇక్కడ. ఢాకాలోని మస్లిన్లు, నెక్స్ట్ మచిలీపట్నంలోని చింజ్, నెక్స్ట్ కాలికట్కు చెందిన కాలికోర్, అలాగే చేనేత వస్త్రాలు, బుర్హాన్పూర్కు సంబంధించినట్టు బంగారు జరీ వస్త్రాలు, సూరత్ అండ్ వడోదర అనేవి చేనేత వస్త్రాలకు ఇంపార్టెన్స్ అనమాట. దీని నుంచి మ్యాచింగ్ రూపంలో బిట్ అడిగారండి. సో ఆ పారాగ్రాఫ్లో ఉన్నవి నేను కంట్రీ అలాగే చేనేతకు సంబంధించిన క్లాత్స్ మెన్షన్ చేశారు కదా, అవి ఇట్లాగా నోట్ చేసుకోండి. ఎందుకంటే పారాగ్రాఫ్స్లో చదివితే మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూడండి, ఢాకా మస్లిన్, నెక్స్ట్ మచిలీపట్నం చింజ్. ఇది ఈ మచిలీపట్నం దేనికి ఫేమస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చేస్తాను అనమాట. నెక్స్ట్ క్యాలికట్ ఏమో
కాలికో చేనేత అనమాట. నెక్స్ట్ బుర్హాన్పూరము బంగారు జరీ నేత అనమాట. అలాగే సూరత్ అండ్ వడోదర 2 చేనేత వస్త్రాలకు సంబంధించినవి అనమాట. మీరు ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే పారాగ్రాఫ్స్లో చదివితే ఆ కన్ఫ్యూజన్ అనేది అలానే ఉంటుంది. అలాగే ఈ ఇయర్ కూడా ఉంది ఫ్రెండ్స్. 1818లో కోల్కతా సమీపంలో గల పోర్ట్ గ్లాస్టర్ స్థాపించబడింది. టెట్లో అయితే అడిగారండి, ఈ ఇయర్ ఇంపార్టెంట్. దేశంలోని మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు అనమాట. క్రీస్తు శకం 1818లో కోల్కతా సమీపంలో. అది ఎక్కడ ఉంది అంటే ఇది ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి రాశాను. ఎట్ వెస్ట్ బెంగాల్. ఇది మీకు తెలుసాలా? ఇలా ఇచ్చినప్పుడు దానికి అడిషనల్గా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉండాలి. ఇక్కడ ఇవ్వలేదు వెస్ట్ బెంగాల్, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలండి అట్ వెస్ట్ బెంగాల్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, టెట్లో అడిగారు. అలాగే పైన కూడా మ్యాచింగ్ రూపంలో టెట్లో అడిగారు అనమాట. పారాగ్రాఫ్లో ఉన్నదంతా ఇంకా మనం రివిజన్ అప్పుడు, క్విక్ రివిజన్ అప్పుడు ఇట్లా పారాగ్రాఫ్స్లో చదివితే అవ్వదండి. సో అట్లా నోట్స్ రాసుకోవాలి పక్కన సెపరేట్గా. చూడండి, అలాగే ఈ బిట్స్ అండి ఆ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ బిట్స్ రాశాను. వీటి మించి ఇంకా అడగట్లేదండి, ఎందుకంటే క్లియర్గా అంతా లైన్ టు లైన్ నేను చదివి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి. ఫస్ట్ మిల్ అండి వెస్ట్ బెంగాల్లో టెక్స్టైల్ మిల్ 1818లో, యాంత్రిక మిల్లు అయితే అనగా 1854లో స్థాపించబడింది. ఓకే అండి, యాంత్రిక మిల్లు చాలాసార్లు అడిగారు. 1854 అది ఎక్కడ అంటే లొకేషన్ ముంబై. అలాగే ఫస్ట్ టెక్స్టైల్ మిల్ ఎక్కడ అంటే లొకేషన్ అనేది కోల్కతా. ప్లేస్ ఎక్కడ అంటే పోర్ట్ గోస్టార్ అండి, అది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఈ పారాగ్రాఫ్స్లో ఉన్నదంతా నేను టేబులర్ కాలమ్స్లో ఇట్లా రాశానండి. ఈ ప్రిపేర్ అయితే మీరు మీ నోట్స్లో కానీ, కోచింగ్ సెంటర్ మెటీరియల్స్లో కానీ, టెక్స్ట్ బుక్స్లో కానీ ఇవి చూస్తే చాలండి. వీటికి మించి బిట్ మిస్ అవ్వదు. అలాగే చిన్న టేబులర్ కాలమ్ నెక్స్ట్ పేజ్లో భారత వస్త్ర పరిశ్రమ మొత్తంలో ఉత్పత్తిలో 1/3 ఎగుమతి అనమాట, అంటే ఎక్స్పోర్ట్ చేస్తుంది 1/3 అనమాట. అలాగే చూడండి, లార్జెస్ట్ టెక్స్టైల్ మిల్ వస్త్ర పరిశ్రమ మిల్లు చాలా పెద్దది ఏది అను మొదటి వస్త్ర మిల్లు 61లో స్థాపించబడింది ముంబై. నెక్స్ట్ అహ్మదాబాద్ అండి, ఇది అడిగారు. అహ్మదాబాద్ను తరచుగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇది ప్రీవియస్ 10 ఇయర్స్లో అడిగి ఉన్నారు. ఒసాకా జపాన్లో గల ఒక ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం, దీనిని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అంటారు. అలాగే ఈ నదికి సరిపడా వాటర్ని సప్లై చేసేది, నీటి సరఫరాను అందించేది నది పేరు ఏంటి అంటే యోడో నది. ఈజిప్ట్, భారతదేశం, చైనా, యుఎస్ఏ దేశాల నుండి పత్తిని దిగుమతి చేసుకుంటుంది. ఆ టేబుల్స్లో ఉన్నది ఇక్కడ నోట్ చేసుకున్నానండి. కాటన్ని ఇంపోర్ట్ చేసుకునే దేశాలు ఏంటంటే ఫస్ట్ ఈజిప్ట్, సెకండ్ ఇండియా, చైనా, యుఎస్ఏ అండి. నూలు తయారీ ఫస్ట్ ఉన్న ప్లేసెస్ ఏంటంటే యుఎస్ఏ, జపాన్, చైనా, ఇండియా అండి. సపరేట్గా రాసుకోండి పారాగ్రాఫ్స్లో ఉన్నది. ఇలా ఎండింగ్లో అభ్యాసాలు ఇచ్చారు చూడండి. పోర్ట్ గ్లాస్టర్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్. దీని గురించి ఆల్రెడీ పారాగ్రాఫ్స్లో మెన్షన్ చేసుకున్నాం. ఇట్లా లాస్ట్లో ఇచ్చిన అభ్యాసాలన్నీ కూడా మనం ఆల్రెడీ పారాగ్రాఫ్స్లో నోట్ చేసుకున్నామండి. చూడండి, అభ్యాసాల్లో లాస్ట్ కృత్యాలు ఇచ్చారు చూసారా. ఇక్కడ మనకి ఇనప ధాతువు, అలాగే బొగ్గు క్షేత్రం, సున్నప్రాయి, వీటి గురించి ఇచ్చారు చూసారా. ఇందులో ఇవన్నీ కాదు కానీ రైల్వే స్టేషన్కి చూసారా సింబల్ ఉంది, అలాగే రైల్వే లైన్కి అవి ఒక్కొక్కసారి అడుగుతారండి సింబల్స్లో మనకి. అలాగే ప్రీవియస్ టాపిక్స్లో మట్టి రోడ్డుకి ఏ సింబల్ యూస్ చేస్తారు, అలాగే స్కూల్స్కి, హాస్పిటల్స్కి ఏ సింబల్స్ యూస్ చేస్తారు, అట్లా మౌంటైన్స్, కలర్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే ఈ లెసన్ ఎండింగ్లో రిపోర్ట్ నివేదిక అని ఇచ్చారండి. ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. డెవలప్మెంట్ ద్వీప్, ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ప్రభావితం చేస్తున్న కారకాలు లేదా వనరులు అనమాట. డెవలప్మెంట్ ద్వీప్ అంటే దాని గురించి ఆ లైన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సున్నపరాయి నిక్షేపాలు అనమాట. నాణ్యమైన నిల్వలు చూనా పర్వతంలో ఉన్నాయండి. ఇది కూడా ఇంపార్టెంట్గా టెట్లో అడిగి ఉన్నారు. ఇక్కడితో అయితే ఈ లెసన్ అయితే కంప్లీట్ అయింది. నచ్చితే గాన లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.